నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలోని రామాలయంలో 2026 10వ తరగతిలో జిల్లా స్థాయి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు। ఈ కార్యక్రమానికి డిఈఓ అశోక్, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। మొత్తం 15 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డులు అందజేసి అనంతరం శాలువాలతో సత్కరించారు। విద్యార్థులు చదువులో మరింత ఉన్నత శిబిరాలు అధిరోపించాలని అతిథులు ఆకాంక్షించారు। గ్రామీణ ప్రాంత విద్యార్థులు సాధిస్తున్న ప్రతిభ ప్రశంసనీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। వాళ్ళకి తీసుకుపోవడానికి సొంత రథం కానీ వాళ్ళ ముందర కొట్టడానికి డబ్బులు కానీ ఇంకా అనేక కార్యక్రమాలు మా స్కూల్లో వాళ్ళ అదృష్టంగా భావించాలి। మనందరి దగ్గర డబ్బులు కోరుకుంటే ఖర్చు వేదికను అలంకరించిన శ్రీ బచ్చు పురుషోత్తం గారికి మరియు అలాగే విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు, డిఈఓ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు। ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీ బచ్చు పురుషోత్తం గుప్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం చేయడం చాలా సంతోషం। ఈ 10వ తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మన గ్రామానికి, వారి తల్లిదండ్రులకు మరి పేరు తీసుకురావాలని ఈ సభాపూర్వకంగా కోరుచున్నాను। ఇంతటి ఉపన్యాసం ముగిస్తున్నాను। సభ అధ్యక్షులు పురుషోత్తం సార్ గారికి, తర్వాత అలాగే పాలక వర్గానికి చేసినటువంటి గురువులు, గురు సమానులు డిఓ సార్ గారికి, మరియు నాతోటి ఉన్నటువంటి ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లకి, మరియు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి, నా ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకి, మరియు ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, మరి ఈ సభాముఖంగా నమస్కారాలు సార్। మరి ఈ సిరికొండ మండలంలో మేము ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ కూడా మా స్టూడెంటే సార్। సో పురుషోత్తం సార్ కూడా మంచి మిత్రులు ఈ రాముడికి। సో సార్ అప్పుడప్పుడు నేను రాముడిలో పనిచేసినప్పుడు కూడా కంప్యూటర్ బచ్చు పురుషోత్తం గారు, సర్పంచ్ మేడం గారు, మురళి గారు, పీజీ హెడ్ మాస్టర్స్, వేదిక ఈరోజు బచ్చు పురుషోత్తం వచ్చిన సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఎస్ఎస్సిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులను గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడము, విద్యాశాఖ తరఫున బచ్చు పురుషోత్తం గుప్తా గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను। విద్యార్థులు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేదంటే భవిష్యత్తులో కూడా ప్రతి అవసరానికి కూడా 10th క్లాస్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ రెఫరెన్స్గా యూజ్ చేస్తూ ఉంటాం। అటువంటి సర్టిఫికేట్ ఒక మెమొరబుల్గా ఉన్నట్లయితే పిల్లలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది। అటువంటి మెమొరబుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మర్చిపోకుండా పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కూడా మర్చిపోకుండా ఇంకా కష్టపడి ఇంకా ఉన్నత స్థానాన్ని, ఇంకా ఉన్నత చదువులు చదివేటట్టు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది। అంతేకాకుండా 9th క్లాస్లో 8th క్లాస్లో ఉండేటటువంటి పిల్లలకు కూడా మాకు కూడా మంచి మార్కులు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ మాకు కూడా 6 నెలలు 3 నెలలు 1 రోజులో చదివితే వచ్చినటువంటి మార్కులు కావు। దాని వెనుక
ఉంటుంది. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వాళ్ళందరితో సమానం, వాళ్ళందరితో సభ షేర్ చేసుకోవడం అన్నది చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉంది నాకు. మన భారతీయ సంస్కృతిలో గురువులు అత్యున్నత స్థానాన్ని కల్పించారు, అది వాస్తవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అన్నారు, దైవంతో సమానంగా కూర్చారు. ఇంకొక దగ్గర తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవం కంటే ఒక మెట్టు ఎక్కువగానే చెప్పారు గురువుని. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు, సమాజంలో విలువల్ని, క్రమశిక్షణని ఎట్లా ఉండేదన్నది గురువు ఒక సమాజాన్ని నిర్మిస్తాడు. ఒక విద్యార్థి భవిష్యత్తును, సమాజ భద్రత ఏ విధంగా ఉండాలన్నది నిర్మించేది గురువే. అలాంటి గురువులతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో సభని షేర్ చేసుకున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల ప్రతిభని గుర్తించి వాళ్ళని సత్కరించడం. నా దృష్టిలో మాత్రం విద్యార్థి సక్సెస్ మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులచే మా డిఓ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. శుభ పరిణామం. మాకు ఎటువంటి సన్మాన కార్యక్రమం డిఓ గారికి సర్పంచ్ గారికి మేడం గారు జడ్పీహెచ్ఎస్ గడ్కోల్. నెక్స్ట్ జడ్పీహెచ్ఎస్ చంద్రకళ, జడ్పీహెచ్ఎస్ కొండాపూర్ బి చంద్రకళ. చంద్రకళ చంద్రకళ. నెక్స్ట్ శ్రీనిధి తూంపల్లి 550. నెక్స్ట్ జడ్పీహెచ్ఎస్ చిమన్పల్లి. గొర్రె సాహితీ, జడ్పీహెచ్ఎస్ రావుట్ల.